ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, క్రైస్తవుని యొక్క జీవితము స్పష్టంగా అర్థం కావాలంటే మనము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు చదవాలి. అది మీ కొరకు నేను చదువుతున్నాను. ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము, అపాయములోనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరుమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. ప్రియమైన స్నేహితులారా, ఈ మాటలు విన్నారు కదా. ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలను చూసి, ఇరుకులను, ఇబ్బందులను చూసి, నా జీవితం ఎటుపోతుంది, నా యొక్క ఆలోచనలు, తలంపులు మరి ఏమవుతున్నాయి అని మనము అనుకుంటాం. అయితే క్రైస్తవుని యొక్క జీవితం ఎలా ఉంటుందనేది స్పష్టంగా ఈ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంది. ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము. అనగా మన ఈ యొక్క విశ్వాస యాత్రలో ఎటుపోయినా, మన ప్రయాణం ఎటున్నా కానీ, శ్రమపడుచున్నా కానీ మనము మాత్రము ఇరికించబడమని చెప్పేసి వాక్యము స్పష్టంగా ఉంది. అనగా దీని అర్థం ఏంటి? శ్రమలు రావని కాదు, దేవుని నమ్మిన బిడ్డలకు శ్రమలు రావని కాదు, కానీ శ్రమ పడుచున్నను కానీ ఆ శ్రమల్లో మనము ఇరికించబడమని చెప్పేసి దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు. 2వ విషయము, అపాయములోనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము. ఇక్కడ మరలా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అపాయాలు క్రైస్తవునికి రావని కాదు, అపాయాలు వస్తాయి, కానీ అలాంటి అపాయాలు ఎదుర్కొన్న సమయంలో ఉపాయము కూడా దేవుడిస్తాడని ఇక్కడ దీని అర్థము. అనగా అపాయాలు ఎదురైనప్పుడు ఉపాయముతో బయటపడే మార్గము కూడా దేవుడు మనకి కల్పిస్తాడు. అదే రీతిగా తరమబడుచున్నను దిక్కులేని వారము కాము. అనగా అనేక మార్లు అన్యుల చేత మనము ప్రతీకారం ఎదుర్కొంటున్నప్పుడు, ప్రతిచర్యలు ఎదుర్కొంటున్నప్పుడు మనము దిక్కులేని వారము కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువుని మనము గొప్ప ఆదరణగా కలిగి ఉన్నాము. అంత మాత్రమే కాదు, పడద్రోయబడినను నశించు వారము కాము. అనగా మనం అనేక మార్లు పడిపోయినా కానీ నశించిపోమనేది ఇక్కడ బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. అనగా క్రైస్తవుని యొక్క జీవితము ప్రతి ఇరుకులోనూ, ఇబ్బందుల్లోనూ, అపాయాల్లోనూ, పడద్రోయబడిన స్థితిలోనూ ఏ ఆధారము లేని జీవితం కాదు, కానీ ప్రతి చోట కూడా దేవుని యొక్క ఆధారము మనకు తోడుగా ఉంటుంది. ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. ప్రతి చోట విజయము మనకు దక్కుతుంది. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక.